వెల్కమ్ టు దివ్య ప్రేయర్ మినిస్ట్రీస్. బాప్క్రో బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీ గుడారంలో ఉండతగిన వాడెవడు? నీ పవిత్ర పర్వతం మీద నివసించడానికి యోగ్యుడెవడు? హృదయపూర్వకంగా సత్యం చెబుతూ నిజాయితీ సత్ప్రవర్తన కలవాడే. అలాంటి వాడి నాలుక అపనిందలు ప్రచారం చేయదు. అతడు తన పొరుగువానికి కీడు జరిగించడు. ప్రక్కవాని మీద అబాండాలు వేయడు. నీచుడంటే అతనికి అసహ్యం. కాని యెహోవా అంటే భయభక్తులున్న వారిని అతడు గౌరవిస్తాడు. తనకు నష్టం వాటిల్లినా సరే ఆడిన మాట తప్పడు. డబ్బు అప్పిచ్చి వడ్డీ వసూలు చేయడు. నిర్దోషులకు వ్యతిరేకంగా నిలబడడానికి లంచం తీసుకోడు. ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తిని ఏదీ కదల్చదు.